ఒకేసారి ఇద్దరం ఇంట్లో లేకపోయేసరికి దిగులుగా ఉండదా అమ్మమ్మ? మరి ఉంటుంది కదమ్మా. ఇంకోటి, నేను మీకు ఏం చేయలేదు. అసలొచ్చింది వేరే కారణం తల్లి. గునా, ఆ బ్యాగ్ పైన పెట్టమ్మా. ఇది నీకే, తీసుకోమ్మా. అయ్యో, అన్నీ నీకే. ఇద్దరికి చెరి సమానంగా నగలు 50 లక్షలు ఇచ్చేశాను. నగలు వేసుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోండి. నువ్వెంత మంచిదనివమ్మా, నువ్వెంత మంచిదానివి. మరంతేగా, సమన్యాయం కావాలని కోరావుగా, ప్రస్తుతానికి చేశా. తీసుకెళ్లి దాచుకోమ్మా. పదమ్మా, నేను తెస్తాను. ఎందుకంటే మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా బరువు ఇంకొకరు మోయకూడదు, అది నాకు నచ్చదు. మీరెళ్ళి హాల్లో టీవీ చూడండి, నేను వచ్చేస్తాను. ఇంతసేపు నేనే కదా మోసాను. లక్ష్మి అని తెలియగానే నన్ను వదిలేసి లాక్కుపోతావా? ఎక్కడుంది న్యాయం? ఏంటి భూనా, ఒకేసారి మొహంలో అన్ని రియాక్షన్లు పలుకుతున్నాయి? నా మొహంలో అన్ని కనిపిస్తున్నాయా వదినా? ఓహో, నీకే ఆశ్చర్యంగా ఉందా? కొన్ని చూసినప్పుడు ఉంటుంది కదా వదినా. టీవీ చూడమందిగా, వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మమ్మ, దాని చేతికి అంత డబ్బు నగలు ఇచ్చావేంటి? ఇచ్చానంటే తిరిగి ఇక్కడికే వస్తాయని. ఇదిగో, అక్కడ జరగబోయేది నాకు తెలీదా? చూడు. అవ్వో బంగారం, ఏంటో సడన్ గా అమ్మమ్మకి నా మీద ప్రేమ వచ్చేసింది. ఇలాగే ఆస్తి కూడా ఇచ్చేస్తే బాగుండు. అమ్మమ్మ ఫోటో పెట్టుకుని పూజించుకుంటూనే ఉంటాను. అమ్మో, ఎక్కడివి? మనవేనండి. నాకు తెలియకుండా మనవేలా అవుతాయి? అమ్మమ్మ పండక్కి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇస్తే తీసేసుకుంటావా? మరి అంత ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోకపోతే బాగుంటుందా చెప్పండి? మంగా, నీకిది చాలా సార్లు చెప్పాను, మనది కానిది మనం తీసుకోకూడదు అని. అసలు నువ్వెందుకు వినట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది మనది కాకుండా ఎలా పోతుందండి? అమ్మమ్మే పరాయిది కాదు కదా. అయినా సరే తీసుకోకూడదు.
తప్పే ఉందండి. ఏంటి నా మాటకి ఎదురు చెప్తున్నావు? అయ్యో కాదండి. ఏంటి కాదు? మా నాన్న పంపిన డబ్బుల్ని రూపాయి వాడుకోనివన్నీ వదిలేస్తానా? నాకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు అసలు లేకుండా పోతోంది. నువ్వు నీలానే ఉంటున్నావు, నాలా మారట్లేదు. అరే నేనేమైనా అమ్మమ్మని అడిగానా? ఆవిడే నాకు ఇచ్చారు. ఇచ్చిన వద్దనాలే, చూసుకుంటూ మురిసిపోకూడదు. వద్దంటే పాపం బాధపడుతుందండి. నువ్విప్పుడెళ్ళి ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతాను. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుగా? తట్టుకోలేవు. ప్లీజ్ ఒక్కసారికి. నో వే. ప్లీజ్ 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 ఇంకొక్కసారికి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ డబ్బుతో ఏం చేస్తావే? ఏదైనా సైడ్ బిజినెస్ చేస్తానండి. నువ్వు మీరు మరీ నన్నంత చులకనగా చూడకండి. సరే, చేసి ఏం చేస్తావు? ఆదాయం కనబడుతుంది కదా, హ్యాపీగా ఉంటాను. అంటే ఇప్పుడు హ్యాపీగా లేవా? అలా నేను అనలేదండి. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అది చెప్పు చాలు. ఉన్నాను. మరెందుకు ఇవన్నీ? హ్యాపీగానే ఉన్నా అని చెప్తున్నావుగా, ఇంకెందుకు? ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. రావండి. ఇస్తావా? గ్రౌండ్కి తీసుకెళ్లి 1000 రౌండ్లు పరిగెత్తించాలా? షాకులొద్దు, చెప్పింది చెయ్యి. ఇచ్చేస్తావా పరిగెడతావా? చెప్పు, పరిగెడతావా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా పరిగెడతావా? ఏం చేస్తానండి, ఇచ్చేస్తాను. ఇచ్చేయి, తీసుకెళ్ళు. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. ఈ హారం అంటే మీ అమ్మకి ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఆశగా కొనిందో, ఎంత బాగుందో నీకు. చూద్దాం. అంతా నా కర్మ. వెళ్ళి ఇస్తావా చేస్తావా అని బెదిరిస్తున్నాడు. అమ్మమ్మ నువ్వు అన్నదే అవుతున్నది. అది బ్యాగ్ తో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మమ్మ? దాన్ని మన ట్రాప్ లో పడేయటమే. ఎలా? అదొస్తుంది. ఆ బావగారు మంచోరే అమ్మమ్మ. కాకపోతే ఆయనకి చాదస్తం కొంచెం ఎక్కువ. అయ్యో మంచోడేనమ్మా, అంత ఎవరికీ ఉండదు. అరే ఎవరిది రూపాయి వద్దంటాడే, ఇలా అయితే ఎలా? అలా జరుగు ఉండకపోతే మంగకి మీరే వేరే జమీందార్ సంబంధం చూసుండేవారు కదా. అరే చూడ్డమేంటమ్మా, నీకు చెప్పలేదు గాని అంబానీ అంత జమీందార్ అబ్బాయిని చూశాను. మీ పెళ్ళయ్యాక చేద్దామనుకున్నాను, కానీ ఆ లోపలే అన్నీ అయిపోయినాయమ్మా. అవునా? అయ్యో సర్లే అమ్మమ్మ, ఏం చేద్దాం, మంగకి రాసి పెట్టలేదు. ఇది వదిలేలేగనమ్మమ్మ. ఇంతకీ నువ్వు ఇచ్చిన బహుమతిని బావగారు మంగని తీసుకోమని చెప్పుంటారా? లేదు, సచ్చినోడు ఇచ్చేమన్నాడు. వద్దని చెప్పే ఉంటాడు. ఇట్ట అయితే ఎట్టా అమ్మమ్మా? పాపం కదా మంగ, బాగా బాధేస్తుంది. అయ్యో దాని బాధ చూడలేనే. దాని మీద నాకు కోపం ఉన్నా దాని సుఖమే నేను కోరుకుంటాను. కానీ ఏం చేయను, నేనిచ్చింది దానికి తినే యోగం లేదే. తెచ్చిచ్చినప్పుడు తీసుకోవాలి కదా. తీసేసుకుంటావా? వద్దమ్మమ్మా. వాళ్ళ ఆయన వద్దన్నాక నేను వద్దు అనకూడదు కదా. నువ్వు అనకుండా ఉండడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మమ్మా. ఏంటది? చెప్పమ్మా. ఇప్పుడు ఆ డబ్బుని నగల్ని భువనమ్మకిస్తున్నామని చెప్దాం. మంగ పూజలో మాత్రమే వాడుకుంటాదని చెప్దాం.
పూజ అయ్యాక అవి బోనమ్మకిచ్చేస్తుంది. ఆంటీకా అలా అంటాం గాని భువనమ్మకివ్వం, మంగకే ఇచ్చేస్తాం. ఇచ్చేయండి ఇచ్చేయండి. మంగ కోసం నువ్వెంత చేస్తున్నావమ్మా? మంగ అంటే నాకు ఇష్టం అమ్మమ్మా. నేనే దానికి పడను. ఇది వదిలే అమ్మమ్మా. సరే అమ్మా, మంగని పిలు, అసలు ఏమైందో కనుక్కుని ఈ విషయం చెప్దాం. సరే, నేను వచ్చేసానమ్మమ్మా. అరే, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడు వచ్చాను. అరే, అదేంటమ్మా ఇచ్చింది తెచ్చావు? మీరు ఊహించిందే జరిగిందమ్మమ్మా. ఇచ్చేమన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎలా? ప్లాన్ అనుకున్నారు కదా, మళ్ళీ ఎలా అని అడుగుతారేంటి? అదే ప్లాన్ ప్రకారం నాకు ఇచ్చేచ్చుగా. ఓ, వినేసావా? వస్తుంటే అది మాత్రమే వినపడింది. అదేగా అవసరం. ఏమన్నా అమ్మమ్మా? అదే, అలాగే తీసుకో అంటున్నా. ఓ, థ్యాంక్ యూ అమ్మమ్మా. గంగా, నువ్వు తీసుకో. ఊరికే నాకు వద్దమ్మమ్మా. అదేంటే, ఇవి నీవేగా? నా వెట్ట అవుతాయమ్మమ్మా. అసలు గంగవి, తన సొమ్ము నాకొద్దు. ఏంటమ్మా? అప్పుగానే తీసుకుంటానమ్మమ్మా. సంవత్సరం గడువులో వడ్డీతో సహా ఇచ్చేస్తాను. కుదరదని మాత్రం చెప్పొద్దు. ఆయనకి బావగారులానే ఆత్మాభిమానం ఉంటది కదా, దాన్ని నన్ను కాపాడాలి. ఓహో, అందుకా ఇంత మంచిగా ఉన్నావేంటే? కొంతమంది ఉచితంగా వచ్చేదాన్ని అప్పడంగా తీసుకుందాం అనుకుంటారు. ఇదంతా నీదయ్యుండి కూడా భర్త ఆత్మాభిమానం కోసం ఆలోచిస్తున్నావు చూడు. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. అలాగే అలాగే తీసుకో. నేను ఫ్రీగా తీసుకోను. గంగా సంవత్సరం అంది కదా, నేను 6 నెలల్లో ఇచ్చేస్తాను. సరే సరే సరే, ఇచ్చినప్పుడు సంగతి కదా. ఈ 6 నెలల్లో నేను ఎన్ని చేస్తానో చూస్తారుగా. చూస్తాను మంగా. అదే, ఈ 6 నెలల్లో నీ డెవలప్మెంట్ చూస్తాను అంటున్నా. 6 నెలల వరకు ఇవి నీవే. ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. చూడండి. మామ్, నేనేం చేశాను? నన్ను అంత సీరియస్ గా చూస్తున్నా? నువ్వేం చేయట్లేదు కదే. నీకోసం కూడా నేనేగా ఏం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. నువ్వేమో ఏం పట్టినట్టు తిరుగుతున్నావు. బావ కావాలి అంటే సరిపోదు, నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. ఏం చేయను మామ్, ఫెస్టివల్ కదా. ఫెస్టివల్ అయితే ఆ చేసే పూజలు కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకొని దాన్ని పంపించేయమ్మా అని వేడుకుంటావా? నువ్వు దాన్ని గంటే పనులేం చేయవా? ఎందుకు చేయను? నువ్వు ఇది చెయ్యి అని చెప్పు, చేయకపోతే అప్పుడు అడుగు. సరే, ఇక నుంచి నీ టార్గెట్ ఒక్కటే, గంగని ఏదో విధంగా రెచ్చగొట్టి దాని చేత నీ పళ్ళు రాలగొట్టించుకోవడం. అదేంటమ్మా, పళ్ళు ఉడితే బావకు నచ్చుతానా? వస్తే మొద్దు. నేనన్నదానికి అర్థం చెంపదెబ్బలు కొట్టించుకోమనేనే. ఓ, ఓకే ఓకే, అలా చేస్తే వర్కౌట్ అయిపోతుందా? ఎందుకు కాదే, జగదీశ్వరి నా చెంప పగలగొట్టిందనే సాకు చూపించేగా మీ మావయ్యతో చెప్పి నీ పెళ్లి పెట్టించాను. కాకపోతే సిద్ధుగాడి చేత అది ముందడుగు వేయించటం వల్ల నీ పెళ్లి కాలేదు. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తే మీ మావయ్య చూస్తే
ఆ గంగని ఇంట్లోంచి పంపించేయడం ఖాయం. ఎస్ మామ్, కరెక్ట్. బట్ హౌ? ఊరికేది కొట్టమంటే కొట్టదు కదా. ఎందుకు కొడుతుంది? దొరికిన సిచ్యువేషన్ ని మనం వాడుకోవాలి. అదే నిన్ను కొట్టేలా ప్రేరేపించాలి. సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అంటే నాకు కష్టమేమో. నేను క్రియేట్ చేస్తాగా, నువ్వు మిగతా చూసుకో. ఓకే మామ్, డన్. పద, గంగా ఎక్కడ దొరుకుతుందో కాపు కాచి చూద్దాం. దొరికితే మీ మావయ్య చేత దాన్ని గెంటిద్దాం. ఓకే మామ్, పద. పద. గంగా, ఏంటి మంగా? ఓ, ఇస్త్రీ చేస్తున్నావా? ఏంటో ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నా, నీకు రావాల్సిన గుర్తింపు నీకు రావట్లేదు. అబ్బచ్చా, ఏం బయలుపోతున్నావే? అంతా నీ వల్లే కదా. కొన్ని ఎవరూ చెయ్యాలని చెయ్యరు గంగా, అలా జరగాలనుంటే జరిగిపోతుంది. అవునవును, అది చేసినోళ్ళ తప్పు కాదు, రాసినోళ్ళ తప్పు. నువ్వు అర్థం చేసుకుంటావులే, అది నీకు అర్థమయ్యే ఉంటదిలే. బాగా మంచిది. ఏ మంగా మంచిదే గంగా. కాదని ఎప్పుడన్నాను? మంచిది మంచిది. గంగా, ఏంటి? భువనేశ్వరి ఆంటీతో మాట్లాడావా? ఇంకా లేదు మంగా. అవునా? ఇంకా మంచిది. ఏ చెప్పొద్దా? చెప్పొద్దు గంగా, ఆంటీకి అసలే కకృతి. చెప్పావంటే పూజలో పెట్టిన డబ్బుల్ని నగల్ని పూజ అవ్వకముందే నాకివ్వకుండా తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది. ఆంటీ అట్టాంటిదమ్మంగా. ఓ, అందుకే చెప్పకండి. మరి చెప్పకపోతే బావగారు నీవంటే నీకివ్వాలి కదా. అదే, ఆయనకి మాత్రం సీక్రెట్ గా చెప్పండి, సరిపోతుంది. సరే, ఇదేదో బాగుండది, అట్టానే చేస్తాను. థ్యాంక్ యూ గంగా. నువ్వు నిశ్చింతగా ఉండు మంగా. కాఫీ పెట్టుతామంటావా? నాకొద్దులే, నువ్వు పెట్టుకుని తాగు. నీకొద్దైతే నేను కూడా తాగనులే. సరే, నువ్వు చేసుకో. గంగా, గుర్తుపెట్టుకో, మీ బావగారికి మాత్రమే చెప్పాలి. అట్టనే. దీన్ని నమ్మడానికి వీల్లేదు. నేనే వేరే రూట్ ఆలోచించాలి. నేను నువ్వు నన్ను నమ్మమంటే నమ్మలే, నా రూట్లోనే వెళ్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. నా యాక్టింగ్ చూడు, సూపిత్తా. ఇక్కడుంది మామ్, ఇస్త్రీ చేస్తోంది. ఈ సిచ్యువేషన్ మనకి సెట్ అవుద్దా? నేను క్రియేట్ చేస్తాగా. ఏం చేస్తావ్? ఓకే ఓకే మామ్. Yes. ఇస్త్రీ చెయ్యి. పూజలో కట్టుకుంటారా పెద్దమ్మా? చేసే. నాకు చేయాల్సిన పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి పెద్దమ్మా. మీ అమ్మాయి ఖాళీగానే ఉంటదిగా, తనకి చెప్పండి. అయితే నువ్వు చేయనంటావా? మీకు అర్థం కావట్లేదు. పనులు లేనోళ్ళకి పనివ్వండి అంటున్నా. ఓకే, ఇదే మాట మా తమ్ముడికి చెప్తాను. మావి గారికా? ఈ చిన్నదానికి ఆయన వరకు ఎందుకులేండి, సేత్తాన్లే. ఈ భయం ముందుండాలి. జాగ్రత్తగా చెయ్యి. చాలా కాస్ట్లీ చీర. ఏదైనా చేసి పాడు చేసావో ఊరుకోను. ఓకే, జాగ్రత్తగా సేత్తాను.
దాన్నే చెయ్యమనిచ్చిందంటే ఏదో స్కెచ్ వేసినది. ప్రయత్నించి చూద్దాం. బేబీ, నా పని అయిపోయింది. నీ పని మొదలుపెట్టు.